బండి రోడ్డు సైడ్కే ఆపుకున్నా. పిల్లర్ నెంబర్ 295 మన పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే ఉంది కదా, అక్కడ ఉన్నాం. ఓకే, ఇట్లా సీదా పోతే మేదీపట్నము, నానల్ నగర్, మళ్ళీ ఇట్లనే పోతే గచ్చిబౌలి. మనం ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ కొడతాం, మానస హిల్స్ పోదాం. అంటే ఇట్లకి వెళ్ళి పోవచ్చు, ముందరికి వెళ్ళి కూడా పోవచ్చు. 220, 230 రేంజ్లో పిల్లర్కి వెళ్ళి కూడా పోవచ్చు మనం. ఇట్లకి వెళ్ళి వచ్చినాం చిన్న పని మీద ఇక్కడ నుంచి. ఇదేమో ఈ ప్రావిడెంట్ వాళ్ళ అపార్ట్మెంట్స్. ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఆక్యుపై వచ్చినాయి ఉన్నాయి. ఈ అడపా ఇన్వెస్టర్ యూనిట్స్ ఉంటాయి ప్రావిడెంట్ కింద. మనం ఇప్పుడు ఇది లెఫ్ట్ కొడతాం. మనం ఇక్కడ నుంచి ఎంత దూరం పోతామంటే మన ఫోన్లో చూపించినట్టు సమ్వేర్ అరౌండ్ 5.5 కిలోమీటర్స్ పోదాం. ఎందుకు వచ్చామనేది చెప్తాం. మానస హిల్స్లో ప్లాట్ ఉంది, దానికోసం వచ్చినాం. జస్ట్ స్టే ట్యూన్. మళ్ళీసారి మానస హిల్స్ వస్తున్నాం. పోయినసారి ప్రెస్టీజ్ నిర్వహణ కోసం వచ్చినాం. ఇట్లా పోతే మన రాజేంద్ర నగర్ బోద్వెల్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ హార్లీ ఎంత 1.5 కిలోమీటర్. ఈ వెహికల్స్ అని అటు వెళ్తున్నాయి. వీళ్ళు అటు నుంచి నాకు తెలిసి మోస్ట్లీ గచ్చిబౌలికి వెళ్ళిపోతుంటారు. మనం ఇప్పుడు ఇట్లా వెళ్తాం. ఈ నుంచి 1.5 కిలోమీటర్ మానస హిల్స్ లేఅవుట్. ఏదైతే ఈ మెయిన్ రోడ్ ఉందో రాజేంద్ర నగర్ ఉప్పర్పల్లి మెయిన్ రోడ్ నుంచి 1.5 కిలోమీటర్స్. సో మానస హిల్స్ ప్రెస్టీజ్ నిర్వహణ ఇదే రోడ్డు. ఇంకొంచెం ముందర ఊర్జిత వాళ్ళ విల్లాస్ కూడా ఉన్నాయి. ఇలా రోడ్లు ఎంటర్ అయ్యిందడివే ముందర మనకు ఊర్జిత హార్మోనియా విల్లాస్ కనిపిస్తాయి. అవి ఎన్ని కోట్లు అనేవి వాళ్ళకే తెలియాలి. సో మానస హిల్స్లో ప్లాట్ డీల్ ఉంది, ఆ వీడియో డిస్క్రిప్షన్ ఇస్తుంది, జస్ట్ హోల్డ్ ఆన్. అవి ఊర్జిత హార్మోనియా విల్లాస్. మనం అట్లకేళ్ళు వచ్చినాము ఒక 500 మీటర్స్. ఇది మానస హిల్స్ లేఅవుట్. మనసుకు ఉల్లాసం, మానస హిల్స్ నివాసం. త్రివిక్రమ్ తమ్ముడే ఉన్నారు రాసిన ఆయన. గుడ్. అట్లా ముందుకు పోతే ప్రెస్టీజ్ నిర్వహణ చూడొచ్చు. ఇక్కడ 3 BHK అపార్ట్మెంట్ కూడా గట్టి కొన్ని అమ్ముతుండ్రు, కానీ మనం ఇక్కడ ఒక ప్లాట్ ఉంది సేల్కి, అది చూద్దామని వచ్చాం. లేఅవుట్లో ఎంటర్ అయినాక రోడ్ల అవతారం మాత్రం ఇట్లుంది. ఏదో రోజు రెసిడెన్షియల్ యాక్టివిటీ స్టార్ట్ అయినాక రోడ్స్ అన్నీ పడతాయి, కానీ ప్రస్తుతానికి అయితే ఏమంటారు రోడ్డు అవతారం ఇట్లుంది. అడపదడప ఇళ్ళు అయితే ఉన్నాయి. డైనమో ఫిట్నెస్ క్లబ్ కూడా ఉంది అంటారు. గుడ్. జిమ్ ఉంది, ఇక్కడ ఒక హౌస్ ఉంది. మనం ముందుకు వెళ్ళి ప్లాట్ చూపిస్తాయి, ఎక్కువ లేఅవుట్ గురించి చూపించకుండా. జస్ట్ హోల్డ్. అక్కడ అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి. అది 60 ఫీట్ రోడ్ ఉన్నాయి అపార్ట్మెంట్స్. మనం అట్లకెళ్ళి వచ్చినాం 60 ఫీట్ రోడ్. అట్లా పట్టుకొని ఇట్లా వచ్చి 9th రైట్ కొట్టాలి. మానస హిల్స్లో ఉన్నాం. ఓకే, 9th రైట్ కొట్టినాక లెఫ్ట్ సైడ్ 5th ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్. బిల్కుల్ దీని ఆపోజిట్ ప్లాట్ వచ్చేసి 121. ఇదేమో 122 ఇక్కడ నుంచి ఆడి వరకు. ఇది 121 ఏమో, అదేమో ప్లాట్ 120 బార్డర్, ఇది 122 బార్డర్. ఈ నుంచి ఇడికి 60/75. ఇది కూడా బిల్కుల్ దీని ఆపోజిట్ 60/75. మొత్తం 500 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్. ఇది మానస హిల్స్ లేఅవుట్లో ఉన్నాం. ఆడోటి ఈడోటి పెద్ద పెద్ద మ్యాన్షన్లు కట్టుకుంటున్నారు. కొందరేమో స్టాండ్ అలౌన్ సెమీ గేటెడ్ కడుతున్నారు. అక్కడ కూడా ఏదో కట్టిండ్రు, స్టెల్లార్ వ్యూ. ఓకే, ఇది 40 ఫీట్ రోడ్డు. సో మానస హిల్స్కి సపరేట్ క్రేజ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ పక్కనే ప్రెస్టీజ్ నిర్మాణం మన గవర్నమెంట్ ఆక్షన్ లేఅవుట్ కూడా వేసింది కదా. గ్రీనరీ ఎక్కువ హిల్స్ పైన ఉంది. గ్రౌండ్ లెవెల్ కంటే ఏమంటారు సముద్రపు మట్టం కంటే ఎత్తు మీదనే ఉంది. అదే కమల్ హాసన్ భారతీయుడు పాట ఉంది, పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు లోకానికి మీద హరివిల్లు అన్నట్టు గ్రీనరీ ఎక్కువ ఉంది. వన్స్ అగైన్ హలో, నమస్తే భాయ్ సాబ్ వాళ్ళందరికీ సలాం వాలేకుం. మనం ఎక్కడున్నాం? మానస హిల్స్ లేఅవుట్లు ఉన్నాం. ఇందులో తెలుగు వాళ్ళు తీసుకున్నాం, నార్త్ ఇండియన్స్ కూడా అప్పుడు బాగా తీసుకున్నాం. మన హైదరాబాద్లోనే సెటిల్ అయిన నార్త్ ఇండియన్స్. సో పెద్ద పెద్ద ప్లాట్స్, పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ అయినాయి. 35 to 40 acres లేఅవుట్ ఉంది. ఇది మానస హిల్స్ లేఅవుట్. మీకు ఎక్కడుందో ఇంతకుముందే చూపించిన. మనకు రాజేంద్ర నగర్ ఎగ్జిట్ నుంచి ఉప్పర్పల్లి అత్తర్పూర్కి వెళ్ళే రోడ్ నుంచి హార్డ్లీ 1.5 కిలోమీటర్ రేడియస్లో ఉంది. ఈ లేఅవుట్కి కొంచెం ముందర వెళ్తే ప్రెస్టీజ్ నిర్వహణలో మీకు తెలుసు 1.35 lakh పర్ స్క్వేర్ యార్డ్ నుంచి 1.50 lakh పర్ స్క్వేర్ యార్డ్. అవి ఎంత క్లోజ్ అవుతున్నాయంటే మీరు నాకు రీచ్ అవుట్ కావచ్చు, మీరు వేరే వేరే రిసోర్సెస్ త్రూ కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే మానస హిల్స్లో ఈ వీలేంది, ఈ కన్సర్న్ సెల్లర్ ఏంటంటే అది గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ కాబట్టి దాని ప్రైస్ దానికి ఉంది. మా లేఅవుట్ సంగతి మాకు తెలుసు అని కొంచెం లిబరల్గానే ప్రైస్ కోట్ చేస్తున్నారు. ఆ ప్రైస్ ఎంత అనేది నేను కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా, మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. మరి ఇంత ప్లాట్ ఇంత డబ్బు పెట్టి ఎవరైనా ఉంటారా అంటే, ఇప్పుడు మనం కలగానమ్మా హైదరాబాద్లో 8 కోట్లు 10 కోట్లు పెట్టి కూడా కొందరు విల్లాలు కొంటుండ్రు. సో ఇది పెద్ద ట్రాన్సాక్షన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి.
ఎందుకంటే అది 60/75, 500 స్క్వేర్ యార్డ్స్, ఈస్ట్ ఫేసింగ్, 40 ఫీట్ రోడ్డుకు ఉంది. మానస హిల్స్ ఇది లేఅవుట్, ఎల్ఆర్ఎస్ ఫుల్ పెయిడ్. అయితే ఇంత పెద్ద ట్రాన్సాక్షన్ ఇప్పుడు జరుగుతుందా అంటే జరగదని పక్కన పెడితే, ఈ లేఅవుట్ చూద్దామని వచ్చిన అనుకోకుండా దగ్గర కూడా పని ఉండే, సో ఈ డీల్ ఉందని చెప్తున్నా. ఎవరు కొంటారు కొనరు మన చేతిలో లేదు. ఎవరో ఒకరు మనం ప్రమోట్ చేసినందుకు కాకపోయినా ఎవరో ఒకరు రేపన్నాడు ఈ డీల్ అయితే కొంటారు. అది ఇప్పట్లో అయితే అవుతుందో కాదో కాలం నిర్ణయిస్తుంది. సో ఇక్కడ ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. రీసెంట్గానే సెమీ గేటెడ్ కమ్యూనిటీ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కూడా కడుతుండ్రు ఇందులో. సో కొందరు ప్రైవసీ ఉండాలి, మంచిగా గ్రీనరీ మధ్యలో ఉండాలి, విల్లా కల్చర్ 8 కోట్లు 10 కోట్లు పెట్టలేని వాళ్ళు ఏంటంటే ఈ ప్లాట్ ఇటువంటివి తీసుకొని వాళ్ళకి నచ్చినట్టు 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ కట్టుకోవచ్చు. పర్టికులర్ రెస్ట్రిక్షన్స్ ఏం లేవు, విల్లానే కట్టాలి, ఇండిపెండెంట్ హౌసే కట్టాలి అని అపార్ట్మెంట్స్ కట్టవచ్చు, లేదు ఇండిపెండెంట్ హౌస్ మీకు నచ్చినట్టు కూడా కట్టుకోవచ్చు. సో మానస హిల్స్ నుంచి మీ యొక్క అభిమాన్ మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో కూడా ఎటువంటి ప్రాపర్టీస్ సేల్కున్నా నాకు చెప్పండి. మార్కెట్ ఎట్లా డౌనే ఉంది కాబట్టి కుదిరితే వచ్చి వీడియో తీసుకుంటా, లేదంటే కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్, వాట్సాప్ ఛానల్ లింక్ పెడుతున్నా, అందులో అయినా సరే పోస్ట్ చేస్తా. నా పేరు అభిమాన్. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9885926347. మానస హిల్స్, రాజేంద్ర నగర్ నుంచి మీ యొక్క అభిమాన్ సైనింగ్ ఆఫ్. బై. జై హింద్.